చాలా పని ఉంది తోటలో ఇవాళ, అంతా ఫటాఫట్ చేసేసుకున్నాం. ఆయాసం వస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు కదా, డాక్టర్ గారు చెప్తే కానీ మనకు అర్థం కాదనమాట. థిక్ షేక్ ఇస్తున్నా, అప్పుడే మొక్కలు మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తోట పని చేయడానికి వచ్చాము. పక్కా తోట పని చేసే స్టైల్లో అసలు జుట్టు గిట్టు ముడేసుకుని మరి వచ్చాను. అయితే ఇంపార్టెంట్ వర్క్ చాలా ఉందండి తోటలో. మనం ఎప్పుడు కూడా తోట కాపు బాగా రావాలి అంటే మట్టిలోకి ఎంతైతే మనం ఇస్తాము బలానికి పోషకాలు, అంతే విధంగా పైన ఉన్న చెత్తను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. అదేంటి సునీత గారు పైన ఏం చెత్త ఉంటుంది ఏంటనుకుంటున్నారా? చాలా కథలు ఉంటాయి. మట్టి ఎప్పుడు మనం ఎరువు ఇచ్చినా కూడా అండి మంచిగా మట్టిని మంచిగా కదిలించుకుని అప్పుడు ఎరువు ఇవ్వాలి. ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చేసింది కదండి, ఇంకా నేను ఈ టైంలో అయితే ఒకసారి మొత్తం అన్నీ కూడా చక్కగా ఏదైతే అన్వాంటెడ్ స్టెమ్స్ ఉంటాయో అవన్నీ తీసేసి, స్టెమ్స్ కాదు నిజం చెప్పాలంటే ఇలాంటి, నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, వాళ్ళు నేనే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాంటివి ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఇలాంటివి ఏమున్నా కూడా మనం గార్డెన్లోంచి అన్నిటిని తొలగించేసేయాలి. ఇంకా కొన్ని తెలివైన పనులు చేయాలి. ఆ తెలివైన పనులు ఏంటనేది చూపిస్తూ మంచిగా ఇవాళ మంచి షేక్ ఒకటి ఇస్తున్నాను అనమాట మొక్కలకి. థిక్ షేక్ ఇస్తున్నా, అదేంటనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను, చూసేద్దరుగానే. ఇక్కడ ఇవన్నీ కూడా చెర్రీ టొమాటో మొక్కలు పెరగడానికి బాగా పెరిగినాయి కానండి, మొత్తం అంతా కూడా బాగా గుబురుగా అసలు అంత కొమ్మలే మొత్తం. సో ఇవన్నీ కూడా తీసేస్తున్నాను నేను. అలాగే ఎక్కడన్నా మనకు గనక గార్డెన్లో లీఫ్ మైనర్ అంటే చూపిస్తూ ఉండండి ఒకసారి దగ్గరికి తీసుకొచ్చి. ఇదిగోండి ఇట్లా ఆకుల మీద పాములు లాగా వస్తాయి అన్నమాట. అలాంటివి ఏమైనా వస్తే కనుక అవి గార్డెన్లోంచి తీసేయాలి, దూరంగా డస్ట్బిన్లో వేసేయాలి. మన ఎరువులో వేసుకోవద్దు అవి. ఇలాంటి మొక్కలన్నిటినీ తీసేస్తున్నానండి. ముందు మట్టి కూడా కదిలించుకోవాలి. చాలా పని ఉంది తోటలో ఇవాళ, అంతా ఫటాఫట్ చేసేసుకున్నాం. చూసారా, ఇదంతా అన్వాంటెడ్ చెత్త అనమాట. ఈ మొక్క కోసం మన ఇంట్లో ఎట్లయితే చెత్త పెట్టుకుంటే మనకు ప్రశాంతంగా ఉండదో సేమ్ అనమాట మొక్కలకు కూడా ఇలా ఇన్నేసి ఆకులు అవసరంలా. ఏంటి నువ్వా? వామ్మో, ఎవరు వెనక నుంచి ఏదో చేస్తున్నట్టు అనిపించింది. అమ్మా, మీకు తెలుసు కదా ఈ ఆయుధం నా ఆయుధం. చక్కగా అట్లా మొత్తం అన్వాంటెడ్ కొమ్మలన్నీ తీసేసుకుని దానిలోకి మొత్తం మట్టి అంతా కదిలిచ్చేసుకోవాలి. అన్వాంటెడ్ కొమ్మలు ఆకులు అన్నీ. అసలు టమాటాలు అయితే భలే ఉన్నాయండి తోటలో. ఎండాకాలం అయిపోయింది కానీ బాగా ఎండలు వచ్చేసినాయి కదా, లేదంటే చక్కగా కమ్మగా సూపులు పెట్టుకుని తాగొచ్చు. ఇవన్నీ చెర్రీ టొమాటోసే అయినా ఉంచాను, రేపు సమ్మర్లో మనకి ఇవే ఆధారం అవుతాయి ఏమో, ఎందుకైనా మంచిది బాగున్నాయి కదా మొక్కలు అని చెప్పి తీకోకుండా ఉంచేసాను. వాస్తవంగా అండి ఇప్పుడు నేను పొద్దున్నే లెగిస్తే తోట పని చేస్తా, ఇంటి పని చేస్తా, షాప్ పని చేస్తా, అది ఇదని చెప్పి నాకు నేనే ఇన్ని పనులు చేస్తాను కదా, ఎక్సర్సైజులు అవసరమే ఉందిలే అని చెప్పి ఇక్కడికే అలసిపోతున్నాను, ఎక్సర్సైజులు చేస్తే ఇంకా అలసిపోతానని చెప్పి ఏమి చేయకపోవటం మూలంగా వస్తున్న ఆయాసం అంట అది. సో మీరందరూ చాలామంది ఆయాసం వస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు కదా, దానికోసం చెప్తున్నాను. అలాగే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం మూలంగా వచ్చిన ప్రాబ్లం తప్పించి వేరే హెల్త్ ఇష్యూ అయితే ఏం లేదని చెప్పారండి. సో
మనం ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత తోట పని చేసినా మనము ఒక పేస్ మీద, అంటే ఇప్పుడు వాకింగ్ చేస్తే ఒక రకమైన వేగంతో నడుస్తాం కదా, ఇప్పుడు తోట పని అలా కాదు. మనం కాసేపు చేస్తాం, కాసేపు ఆపుతాం, ఇట్లా కాకుండా చెమట వచ్చే టైప్లో పని చేస్తేనే అది వర్కౌట్ కింద అవుతుందంటండి. సో ఖచ్చితంగా ఒక ½ అన్ అవర్ నుంచి స్టార్ట్ చేసి కనీసం 45 మినిట్స్ అయినా చేయమని డాక్టరు. అది డాక్టర్ గారు చెప్తే కానీ మనకు అర్థం కాదనమాట. సో మనం ఎంత ఆరోగ్యవంతమైన పంట పండించుకున్నా కానండి, మిగిలిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని నేను చెప్పొచ్చాను అనమాట. అది సంగతి. సో నెమ్మదిగా అయినా పర్లేదండి, ఒకటే రోజు పని అవ్వదు అనుకుని హడావుడిగా ఏం చేసేయొద్దు. నెమ్మదిగా చేసుకోండి, 2 రోజులకి కేటాయించుకోండి. ఒక సైడ్ ఒక రోజు, ఒక సైడ్ ఒక రోజు, అట్లా నెమ్మదిగా చేసుకోండి. కానీ చేసిన వరకు నీట్గా ఇక మళ్ళీ దాని ఇంకా చూసుకునే పని లేకుండా చేసుకుంటే, దీని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఉంటుంది చేయాల్సింది. అది ఏంటనేది నేను మళ్ళీ తర్వాత షేర్ చేస్తాను. సో మనకి ఎండాకాలం అంతా కొంచెమైనా ఇబ్బంది లేకుండా కూరగాయలు కాయాలి కదండి. సో చెప్పాను కదండి, మొత్తం అది వర్క్ అయితే అయిపోవచ్చింది. కొన్ని తెలివైన పనులు అని చెప్పి, ఇవేంటంటే మనకి గార్డెన్లో ఇప్పుడు నారలేదు అనుకోండి, ఇవి చూసారా మొక్కలన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఇవి కాపు అయిపోయినాయి, ఇంకా మనకి చనిపోయే స్టేజ్లో ఉన్నాయన్నమాట. దీనిలోనే అంటే మంచి ముదురు మొక్కలు అన్నట్టు, వీటిలో మనం మంచి స్టెమ్స్ చూసుకుని, కణుపున్న దగ్గర చూసుకుని, ఇలాంటివి గ్రీన్గా ఉన్నాయి చూసి దానిలో మళ్ళీ ఎక్కువ ఆకులు అవి లేకోకుండా కట్ చేసేసుకుని చక్కగా వీటిని, నారు లేదనుకోండి ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది, సో వీటినే కట్ చేసి పెట్టేసుకుంటే మనకి రాను కనీసం ఎక్కువ ఎవరికో ఇచ్చే అంత పంట రాకపోయినా కూడా మనకు అవసరమైనంతైనా వస్తుంది. ఇవి ఇక్కడ కుండీలు ఖాళీ అయినాయండి, వీటిలో నేను ఇవి పెడుతున్నాను. సో ఇట్లా ఈ ముదురు మొక్కల నుంచి నేను ఈ స్టెమ్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేయాలి, ఇప్పుడు ఇవాళ అయితే అవ్వదు, మళ్ళీ ఇంకో రోజు చేయాలి. చూసారా ఇట్లా దీనికి ఎంత మంచిగా కొమ్మ వస్తుందో చూడండి. ఇలాంటివన్నీ కూడా మనం మంచిగా తీసుకోవాలి. ఒక్కొక్క దానికి 2 కొమ్మలు పెట్టేసుకుంటే ఒకటి పోయినా ఒకటి బతికినా చక్కగా మనకి ఎండాకాలం ఇబ్బంది లేకుండా కాపు అనేది వస్తుంది, ఫాస్ట్గా కూడా వస్తుందండి. కాకపోతే మనం తీసుకున్న వాటికి ఇలా పెద్ద పెద్ద ఆకులు ఇలాంటివి ఉంటే కనుక ఇవి కట్ చేసేసుకోండి, వీటితో పని లేదు. చక్కగా ఇలా సో ట్రిమ్మింగ్ అయిపోయినాక ఇంకా ఈ పని చేస్తున్నానండి. ఒకసారి మీకు తోట అంతా కూడా చూపిస్తాను, అంటే మళ్ళీ నేనే చూపించాలి కనుక వీడియో తీసేవాళ్ళు లేరు. సో ఇవన్నీ పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తా ఏం చేసామనేది. లాస్ట్లో మీకు టిక్ షేక్ ఏమిస్తున్నాం ఇవాళ మొక్కలకి అనేది కూడా చూపిస్తా. అంతా అయిపోయినాకండి ఒకసారి మనం చీపురు పెట్టి ఊడ్చుకునే ముందు మెయిన్ చెత్త అంతా, ఎప్పుడన్నా టైం అయిపోయింది వాళ్ళు ఓడటానికి టైం లేదనుకుంటే గబగబా చెత్త అంతా ఇట్లా లాగేసుకోవచ్చు. అట్లా కాస్త నీట్గా క్లీన్ అయిపోద్దండి. ఒకసారి చూపిస్తాను. ఇగోండి టమాటా మొక్కలన్నీ కూడా చక్కగా కొంచెం చుక్కలు మచ్చలు ఇలా ఉన్నాయి, ఆకులన్నీ తీసేసి మంచిగా నీట్గా కింద వైపున మట్టి కూడా అంతా కదిలిచ్చేసాము. ఇదిగోండి ఇదంతా కూడా అయిపోయిందనమాట. సో ఇవాళ చేసిన పని. అలాగే ఆ స్టెమ్ కట్స్ తీసి పెట్టేశాను, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి ఇందులో ఈ టమాటా మొక్కల కటింగ్స్ అనేవి ఈ లైన్లో పెట్టాము. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ గోడ అడ్డం ఉంటుందండి. సో మాకు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కనుక మధ్యాహ్నం నుంచి కొంచెం దాని నీడ ఇటు పడుతుంది, ఎండలకి కాపాడుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టాను. చూద్దాము. ఇవన్నీ కూడా మంచిగా నీట్గా అయిపోయింది పని అయితే. ఇదన్నమాట ఇవాళ మనం మొక్కలకి ఇచ్చే థిక్ షేక్.
చాలా అంటే చాలా బలం అండి. ఎండాకాలం అని కాదు, ఎప్పుడైనా కూడా మొక్కలు కాపు పూత రాలిపోకుండా చక్కగా బలంగా ఉండాలంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు నేను మా మిద్దె తోటకి సరిపడా ఒక 2 కేజీల వేరుశనగ చెక్క అండి. అంటే ఇప్పుడు మనకి నూనె గానగాడతారు కదండి, ఆ గానగాడిన తర్వాత వచ్చిన చెక్క ఒక 2 కేజీలు, ఒక 1/2 కేజీ బెల్లం కూడా వేసాను. కంపల్సరీ ఏం కాదు బెల్లము. సో ఇది ఒక 2 రోజుల పాటు నేను నానబెట్టేశానండి. కనీసం ఒక 48 అవర్స్ అన్న ఫర్మెంట్ అవ్వాలి. అంటే నీళ్ళు మనం ఒక సగం డ్రమ్లోకి తీసుకున్నా సరిపోద్ది 2 కేజీలకి. అంటే కేజీకి కనీసం ఒక 10 లీటర్లు తీసుకున్నాం అనుకోండి, మరీ అట్లా మురుగు వాసన రాకుండా బాగుంటుంది, అది మెయిన్. సో దీన్ని మంచిగా రోజు కూడా కలుపుకోవాలండి, పొద్దున్నే సాయంత్రం కూడా. ఇది ఇప్పుడు నేను మొన్న మార్నింగ్ వేసాను అనమాట. నెక్స్ట్ డే మధ్యలో ఒక రోజు వదిలేసి ఆ తర్వాత ఈవినింగ్ అనమాట. దీన్ని ఒక మగ్గు ఇది తీసుకున్నాం అనుకోండి, ఒక 5-6 మగ్గులు. ఇప్పుడు నేను దీనికి ఒక పావు బకెట్ తీసుకుంటున్నాను. ఇంతే, దీని నిండా వాటర్ పట్టేసి ఇంక అన్ని మొక్కలకి కూడా పోసుకోవటమే. 1:7 లేదంటే 1:8 ఎట్లయినా వేసుకోవచ్చు అండి. కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది ఏం లేదు. ఇందులో మొక్కలు పాడైపోయేది కూడా ఏం ఉండదు. సో మొక్కలు ముందు మంచిగా కదిలించుకుని వేసుకున్నాం అనుకోండి, ఏర్లు అనేవి బాగా గ్రహించుకుంటాయి. అంటే మంచిగా ఈ వాటర్ అనేది మంచిగా తీసుకుంటాయి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఎగ్ ఆయిల్, వెజిటేరియన్స్కి ఎగ్ ఎందుకు అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఒకసారి ఎగ్ ఇచ్చినా కానీ ఒకసారి ఇది ఇట్లా మనం వేసుకోవచ్చు అన్నమాట. అదండి మరి ఈరోజు వీడియో. అంటే ఇప్పుడు ఎండాకాలంలో మనం ఎక్కువ ఇట్లాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇస్తూ ఉండాలండి. అప్పుడే మొక్కలు మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎట్లా అయితే కనుక ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాము, జ్యూసులు తాగుతూ ఉంటాం, అట్లాగే మొక్కలకు కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. సో ఇలాంటివి మీకు మంచి మంచి వీడియోలు మళ్ళీ కూడా వస్తాయండి. ఎప్పుడు నేను వారం 10 రోజులకో 15 రోజులకో నేను ఏమి ఇస్తున్నాను ఏంటనేది మీకు తెలియజేస్తాను. దీని తర్వాత ఇంకో స్టెప్ కూడా చేస్తానండి నేను, ఎండలు ముదరకు ముందు. అది కూడా ఏంటనేది తప్పకుండా షేర్ చేస్తాను. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకేమనిపించింది, మీరు ఈ వారం ఏం ఎరువేశారు మొక్కలకి ఏంటనేది కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.